నందమూరి ఫ్యామిలీ భార్యలు భర్తలు సంసారం పరంగా ఎలాంటి విభేదాలు లేకున్నా కొడుకులు అన్నదమ్ములు ఈ రేంజ్లో మాత్రం ఎప్పుడూ మనస్పర్ధలు ఉంటూనే ఉంటాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, అలాగే కళ్యాణరామ్. తండ్రి హరికృష్ణ, కానీ తల్లులు వేరే. జూనియర్ ఎన్టీఆర్ చిన్నోడు, కళ్యాణరామ్ అన్నయ్య. బాలకృష్ణ గారి కూతురు పెళ్లికి జూనియర్ ఎన్టీఆర్ని పిలవలేదు, కానీ కళ్యాణరామ్ని పిలిచారు, హరికృష్ణని పిలిచారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ జూనియర్ ఎన్టీఆర్కి చేదోడు వాదోడుగా అప్పుడప్పుడు ఫైనాన్షియల్గా అంటే బాగా లేనప్పుడు, జూనియర్ ఎన్టీఆర్కి బాగా లేనప్పుడు కళ్యాణరామ్ గారు తమ్ముడు తమ్ముడు అంటూ నాన్న నాన్న అంటూ పిలుస్తూ అండగా ఉండేవాడు. ఇది జీర్ణించుకోలేని మనిషి ఎవరు? బాలకృష్ణ గారు. వాడిని పక్కన పెట్టేసి. సో మొత్తానికి ఎన్ని ఊడుదుడుకులు వచ్చినా సరే అన్నని తమ్ముడు వదలడు, తమ్ముడిని అన్న వదలడు. ఓవరాల్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఏది అయితే బాలకృష్ణ గారి నిర్ణయం కూడా అదే అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ తల్లిని చంద్రబాబు నాయుడు గారు తిట్టారు. దీన్ని బాలకృష్ణ సమర్థించుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ని ఒకనాడు ఎలక్షన్స్లో ప్రచారం భాగంగా వాడుకున్నారు. తర్వాత దేకను కూడా దేకలేదు చంద్రబాబు నాయుడు. సరే బావా నీ ఇష్టం అని బాలకృష్ణ గారు చూస్తూ ఊరుకున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు కొంతకాలం జైల్లో ఉన్నప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు పట్టించుకోలేదు. చెల్లుకు చెల్లు, చెప్పు దెబ్బకు చెప్పు దెబ్బ అన్నట్టుగా. మొత్తానికి ఈ చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్ళినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించకపోవడంతో బాలకృష్ణ గారికి విపరీతంగా కోపం వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ కనిపించిన, జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎవరైనా జర్నలిస్టులు కానీ సినిమా రిపోర్టర్స్ కానీ ఎవరైనా జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎత్తే బ్రో ఐ డోంట్ కేర్, ఎవడైతే నాకేంటి అనే విధంగా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చాలా గరంగా ఉంటారు బాలకృష్ణ గారు. అయినా సరే వీళ్ళిద్దరు అన్నదమ్ములు మాత్రం నాన్న కన్నయ్య చూస్తూ ఉందాం, ఏం కాదు, ఏదో ఒక రోజు బాబాయ్ మనల్ని కలుస్తాడు, ఏం కాదు మనల్ని ఏదో ఒక రోజు కలుపుకుంటాడు అంటూ సమర్థించుకుంటూ ఎక్కడా పొగరు లేకుండా ఇప్పటికీ కూడా ఒక ప్రొడ్యూసర్ కళ్యాణరామ్ జైలు అవకాశ సినిమా తీసింది వీళ్ళే. సొంత తమ్ముడిని పెట్టి జూనియర్ ఎన్టీఆర్ని పెట్టి జైలు అవకాశ సినిమా తీశారు. తారక రామ ఆర్ట్స్, కళ్యాణరామ్ నిర్మాతగా. ఇంత కలివిడిగా ఉంటారు వీళ్ళు. కానీ బాలకృష్ణ గారు ఎందుకో చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని సీరియస్గా తీసుకొని వీళ్ళకి ఎలాంటి విలువ ఇవ్వకుండా దూరం పెడుతూ ఉంటాడు. ఇది విషయం. కంటెంట్ అభిప్రాయాలు మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.